లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా అయ్యప్ప స్వామిని దర్శించుకుంటుంటారు. ముఖ్యంగా శబరిమలకు వెళ్ళే భక్తులకు సంబంధించినంత వరకు ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ప్రతి ఏటా కూడా కొంత సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గత వారం కొన్ని శబరిమలలో జరిగిన పరిణామాలకు సంబంధించి కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా తెలుగు భక్తుల పట్ల కొంత అక్కడ అధికారులు దురుసుగా వ్యవహరించినట్టుగా ప్రచారం జరిగింది. కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా కేరళలో ప్రస్తుతం వైరస్ కూడా ఉంది. వెళ్ళే భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో వెళ్ళే భక్తులు పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే శబరిమలకి వెళ్ళే అయ్యప్ప స్వాములకు సంబంధించినంత వరకు స్వాములు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా ఉండాలి, అక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఉన్న లోటుపాట్లు ఏంటి, ఎవరిని ఎక్కడ కనెక్ట్ అవుతాయి, ఎవరిని ఎక్కడ మాట్లాడితే సమస్యలకు పరిష్కారం వస్తుంది, ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి గురుస్వామి రాజేష్ స్వామి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. స్వామి స్వామి శరణమయ్యప్ప. స్వామి గారు, ప్రతి ఏటా కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కాక వివిధ ప్రాంతాల నుంచి వెళ్తారు. కానీ నేను ఎక్కువ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్వాముల గురించే మాట్లాడదాం. ఎందుకంటే మన ప్రాంతాల నుంచి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో వెళ్తున్న ప్రతిసారి కూడా అక్కడ ఏర్పాట్లకు సంబంధించినంత వరకు లోటుపాట్లు ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. గత వారం కొంత అక్కడ పరిస్థితి పైన కొంత బాగా ప్రచారం జరిగింది. అక్కడ తెలుగు భక్తులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భక్తుల పట్ల అక్కడ పోలీసులు కొంత దురుసుగా వ్యవహరించారని, స్వాములను ముఖ్యంగా అవమానపరిచే విధంగా వ్యవహరించారని, చిన్న స్వాములు ఎవరైతే బాలస్వాములు ఉంటారో వాళ్ళు కూడా ఇబ్బంది పడినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు వాస్తవిక పరిస్థితి ఏంటి స్వామి అక్కడ? స్వామి శరణమయ్యప్ప. నా పేరు రాజేష్ అండి. నేను గత 31 సంవత్సరం నుంచి శబరిమలకి వెళ్తూ ఉన్నాను, క్రమం తప్పకుండా. స్వామి, అక్కడ శబరిమలలో మనము లాస్ట్ 2-3 డేస్ నుంచి చూస్తున్నాము న్యూస్లో. ఎక్కువ రద్దీ ఉన్నది, రష్ ఎక్కువ ఉన్నది, సాములు రాకూడదు, పంబాలో స్నానం చేయకూడదు, రకరకాల రూమర్స్ అనేది అక్కడ లేపడం జరుగుతూ ఉన్నది. స్వామి శరణం. మనం ఎప్పుడు కానీ యాత్ర చేసేటప్పుడు మనం సానుకూలంగా ఒక టైం అనేది ఎంచుకోవాలి స్వామి. ఇప్పుడు మీకు నవంబర్ 16 అక్కడ టెంపుల్ ఓపెనింగ్ టైం. అది ఓపెనింగ్ టైంలో ఏమవుతుంది, రద్దీ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే, మనం ఒకటి గమనించాలి. తర్వాత ఎప్పుడైతే అక్కడ కేరళ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ వచ్చిందో, వాళ్ళు వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్కడ ఏదో ఒక ఇష్యూ అనేది జరుగుతూ ఉంది స్వామి. మీరు గత 2-3 సంవత్సరాలు తీసుకోండి, కరోనా తర్వాత నుంచి కూడా. కరోనా అంటే అది అన్ని చోట్ల వచ్చింది, అన్ని చోట్ల ప్రభావం చూపింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు. కానీ దాని తర్వాత దాని అనంతరం కూడా ప్రతి సంవత్సరం అక్కడ ఏదో ఒక ఇష్యూ అనేది ఏదో ఒకటి చెప్పడం జరుగుతుంది, ఏదో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. పంబాలో స్నానం చేయకూడదు, వాటర్లో ఏదో వైరస్ ఉంది, ఇట్లా రకరకాలుగా. మీకు ఈ సమయంలోనే అక్కడ వైరస్ ఎందుకు వచ్చింది స్వామి, నాకు అర్థం అవ్వట్లేదు. ఈ సీజన్లో అంటే మీకు టెంపుల్ ఓపెన్ అయ్యే సమయంలోనే అక్కడ వైరస్ రావడం కారణం ఏంటి? అంతకుముందు లేదా? ఇప్పుడే ఎందుకు వచ్చింది? అది ఒకటి స్వామి. తర్వాత మనము యాత్ర మనం చేసేటప్పుడు మన జాగ్రత్తగా మనం ఉండాలి స్వామి. ప్రభుత్వము, ఇక్కడ కేరళ ప్రభుత్వము కానీ దేవస్థానం బోర్డు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి అనేది మనము పరిశీలిస్తే, కేరళ గవర్నమెంట్ స్వాముల గురించి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయదు స్వామి. దేవస్థానం బోర్డు అరకొర చేస్తుంది, కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అలా చేయలేకపోతారు. ఎందుకంటే లక్షల జనాలు షార్ట్ టర్మ్లో వస్తారు కాబట్టి దేవస్థానం బోర్డు కొన్ని చోట్ల చేయగలుగుతుంది, కొన్ని చోట్ల చేయలేదు. కానీ గవర్నమెంట్ అనేది 100% చేయాలా, ఎందుకంటే వాళ్ళ బాధ్యత, గవర్నమెంట్ ఒక బాధ్యత. మీరు చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళే భక్తుల ద్వారానే వాళ్ళ బడ్జెట్, వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ అంతా ఉండి ఆదాయం వాళ్ళకి వస్తుంది స్వామి. మీరు చూడండి స్వామి, మన తిరుపతి ఉంది. తిరుపతిలో మనకి ఉచిత బస్సు సౌకర్యం ఉంది, ఉచిత భోజనం ఉంది, గృహ మనకి అక్కడ అకామిడేషన్ ఉంది. ఇన్ని ఏర్పాట్లు తిరుపతి దేవస్థానం చేస్తుంది. అలానే శబరిమలలో కూడా మనకి గవర్నమెంట్ ఉచిత బస్సు ఇవ్వచ్చు, కానీ ఇవ్వట్లే. మనకు అదనంగా ఛార్జ్ చేస్తున్నారు. నెలికల్ టు పంబ అదనంగా ఛార్జ్ చేస్తున్నారు స్వామి. అది గమనించలేదు, చాలామంది గమనించారు. ఫ్రీ ఇవ్వకుండా మనకి అదనంగా డబ్బులు ఛార్జ్ చేయడం ఒకటి. అలా ఆ గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ స్వాముల గురించి ఎలాంటి ఏర్పాట్లు చేయదు స్వామి. స్వామి, ఇప్పుడు మీరు చాలాసార్లు వెళ్ళారని చెప్తున్న నేపథ్యంలో తొలిసారి వెళుతున్న స్వాములు ఎవరైతే ఉంటారో, ఫస్ట్ టైం మాలా వేసుకున్న స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అంటారు మీరు? స్వామి, ఎవరైనా సరే మొదటిసారి వేసుకున్నా సరే, 10 సార్లు వేసుకున్నా సరే, యాత్ర ఒకటే స్వామి. అందరు అక్కడికి వెళ్ళాలి, అదే దారి ఉంటుంది, అదే నియమాలు ఉంటాయి. కాబట్టి అందరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం దీక్షా కాలం 41 రోజు ఇక్కడ పూర్తి చేసుకోవాలి.
మండల దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత మనకేంటి ఏకభుక్తం ఉంటాం స్వామి. ఏకభుక్తం వల్ల మనకి ఆహారం తక్కువ తిన్నా సరే మనకి ఏం ప్రాబ్లం కాదు. మన మన బాడీ అనేది ఒక కండిషన్‌కి అలవాటై ఉంటుంది. అందుకు గాను మనకి యాత్రలో ఇబ్బంది ఏం కలగదు. చిన్నస్వామి గానివ్వండి, 10 సార్లెళ్ళినా, 20 సార్లెళ్ళినా సరే మీరు యాత్రలో పాటించే నియమాలేంటంటే, మీరు మొదట మాలేసుకున్న తర్వాత మీ డేట్ కన్ఫర్మ్ జేసుకోండి. యాత్ర డేటు. తర్వాత మీరు దర్శనము మీకిప్పుడు మాకక్కడ దర్శనం ఆన్‌లైన్ టికెట్ ఇస్తున్నారు గదా! అది 100% తీసుకోండి. దాని ప్రకారంగానే మీరు యాత్ర మీ ఒక యాత్ర దాని ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా గురుస్వామితో వెళ్ళండి. గురుస్వామి లేకుండా ఇద్దరు, ముగ్గురు, ఒక్కలు, నలుగురు గురుస్వామి లేకుండా అలా ఎళ్ళకండి. ఎందుకంటే గురుస్వామి ఎందుకు అవసరము అంటే ఇలాంటి సందర్భాల్లోనే. అక్కడ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు గురుస్వామి అనుభవంతో మీకు అక్కడ ఏమైనా ఏర్పాటు చేయనీకుంటది. మీకు సరిగ్గా దారి చూయించి సరిగ్గా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటది. ఏదైనా మంచి గురుస్వామిని ఎంచుకోవడము, గురుస్వామి ద్వారా ఫాలో అవ్వడము, గురుస్వామి ద్వారా యాత్ర నిర్ణయించుకోవడము, గురుస్వామి ద్వారా ఎళ్ళడము. మీరిక్కడి నుంచి బయలుదేరేటప్పుడు గూడా కొద్దిగా మీరు జాగ్రత్తగా అంటే ఇరుముడి కట్టుకొని బయలుదేరుతారు ట్రైన్‌లో. ట్రైన్‌లో తెలుసుకునే జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఆ! మీరక్కడ దిగిన తర్వాత అక్కడ ఆర్టీసీ బస్‌లో ఎళ్తారా? లేదంటే వెహికల్ బుక్ చేసుకుంటారా? ఆ ఏర్పాట్లన్నీ గురుస్వామికి తెలిసి ఉంటాయి గాబట్టి, గురుస్వామితో ఎళ్లారనుకోండి, గురుస్వామి మీకు ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామి అట్లాగే ఏదో వైరస్ అని చెప్తున్నారు. అక్కడ వైద్య శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉండి భయపడుతున్న స్వాములకు సంబంధించి ఎంతైనా గానీ భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళ్తాం గానీ, ఏదో వైరస్ అనే వరకు ఈ మధ్య మనకు జరిగిన పరిణామాలు కరోనా తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే కొంత వైరస్ అంటే భయపడుతున్నారు. దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? లేదు స్వామి. అసలు వైరస్ ఉంది అనేది గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు స్వామి. అక్కడిక్కడ చిన్న చిన్న ఛానెల్‌లో వచ్చింది గానీ, గవర్నమెంట్ పరంగా ఎక్కడ డిక్లేర్ చేయలేదు. గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు స్వామి. సో, దానిపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు. అవసరం లేదు స్వామి. అవసరం లేదు. మీకు వైరస్ ఉంటే కేరళ మొత్తం ఉంటుంది స్వామి. ఓన్లీ పంబాలే ఎందుకుంటుంది? కదా! అంటే పెద్ద సంఖ్యలో భక్తులు, లక్షలాది మంది భక్తులు అక్కడ వచ్చే ప్రాంతం గనక, అక్కడ ఏది జరిగినా కొంత ఇబ్బంది ఉంటుంది కనుక, ఇలాంటి అనుమానాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య. ముఖ్యంగా యెస్. సోషల్ యెస్. మీడియా 100% పెరిగిన తర్వాత అక్కడ ఏదో జరుగుతున్నట్టుగా అక్కడి నుంచి వీడియోస్ రావడం, ఇక్కడ మీరన్నట్టుగా ఎక్స్‌పీరియన్స్ గురుస్వాములు ఉంటేనేమో ఇబ్బంది ఉండదు. వాళ్ళకి మీలాంటి స్వాములందరికీ కూడా మీకు అనుభవం ఉంటుంది స్వామి. కనుక మీరు అందరికీ చెప్పగలుగుతారు గానీ, కొత్తగా నేను ఇందాక అదే ప్రశ్న వేసాను. ఎందుకంటే ఫస్ట్ టైం మాల వేసి కొంచెం గురుస్వాములకు దగ్గరగా లేని వాళ్ళు, కొంత ఒంటరిగా వెళ్తున్న ఒకరిద్దరు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి సమస్య, ఇలాంటి ఆందోళన కొంత ఎక్కువగా ఉంటుంది గదా! అవును. 100% స్వామి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొత్త గాబట్టి ఏది చెప్పినా నమ్మేస్తారు వాళ్ళు. అలాంటి సందర్భాల్లో అందు గురించి చెప్తాను నేను. మీరు ఒకళ్ళిద్దరు ఉన్నా సరే, మీకు ట్రైన్‌లో ఎళ్ళినా సరే, మీరు ఫ్లైట్‌లో ఎళ్ళినా సరే, మీకు వేరే గురుస్వాములు ఉంటారు అందులో. ఆ బ్యాచ్‌లో ఉంటారు. వాళ్ళకి అటాచ్ అవ్వండి. అటాచ్ అయ్యి వాళ్ళతో పాటు స్వామి మేమిద్దరం ఉన్నాం స్వామి. మేము మొదటిసారి వస్తున్నాము. మీతో పాటు మేము వస్తాం స్వామి అని చెప్పి అటాచ్ అవ్వండి. నో ప్రాబ్లమ్. ఏ గురుస్వామి ఇట్లా వద్దు అని ఎవరు అనరు. మీరు వాళ్ళతో పాటు ఎళ్తే ఏందంటే మీకు ఇలాంటివి కొన్ని ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళు మీకు సలహాలు ఇవ్వడము, మీకు సరైన దారి నడిపియడము జరుగుతుంది స్వామి. స్వామి అట్లాగా ప్రతిసారి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కానీ, ఏపీ ప్రభుత్వం కానీ, అక్కడ ఏమైనా ఏర్పాట్లకు సంబంధించి ఏదో ల్యాండ్ అడిగినట్టుగా అక్కడ వసతి సౌకర్యం కల్పించడానికి కొంత ఏర్పాట్లు చేయడానికి కొంత ఆ ప్రక్రియ జరిగినట్టుగా కొంత ప్రచారం జరిగింది. ప్రభుత్వాల తరపున అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాల తరపున అక్కడ ఏమైనా ఏర్పాట్లు ఉంటాయంటే అక్కడ దానికి సంబంధించినంత వరకు, మన భక్తులకు సంబంధించినంత వరకు, స్వాములకు సంబంధించినంత వరకు? యాక్చువల్లీ ఏంటంటే స్వామి అది మొత్తం ఫారెస్ట్ ఏరియా గదా! మొత్తం కూడా ఫారెస్ట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉంటుంది ఆ ప్లేస్ అంతా గూడా. అయితే నీలికల్ అనే ప్లేస్‌లో గత ప్రభుత్వము టీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 5 ఎకరాలు వాళ్ళు హ్మ్. ఇచ్చారని జెప్పేసి ఒకటి రూమర్ వచ్చింది. అవును. ఇచ్చారని గూడా తెలిసింది. అది అనేది కన్ఫర్మ్‌గా నీలకల్ అంటే ఇది శబరిమల పంబా నుంచండి. పంబా నుంచి 20-25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందది. ఆ ప్లేస్‌లో ఒక 5 ఎకరాలు ఇచ్చారు అనేసి చెప్పడం జరిగింది. అక్కడ ఒక భవనం ఒక భవనం ఒకటి నిర్మించి స్వాములకు అకామిడేషన్‌కి బావుంటది అని గవర్నమెంట్ అక్కడ ప్లాన్ చేస్తుందని చెప్పి అప్పట్లో చర్చించడం జరిగింది వాస్తవమే. కానీ అది ఎక్కడ గాని లీగల్‌గా మనకు పేపర్‌లో గాని, న్యూస్‌లో గాని ఎక్కడ తెలియలేదు స్వామి రాలేదు. ఇంకోటి కాలినడకన వెళ్తుంటారు కదా స్వామి, దానికి సంబంధించినంత వరకు కానీ అక్కడున్న పరిస్థితి ఏంటి అంటే కొంత వర్షాలు పడినప్పుడు ఇబ్బంది అవుతుందని ఇవన్నీ చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్గా మీరు గురుస్వాములు కనుక మీరు చాలాసార్లు వెళ్ళిన అనుభవం మీకు ఉంటుంది కనుక మీ సలహాలు ఇప్పుడు మీరు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు వెళ్ళే స్వాములకు చాలా ఉపయోగపడుతుంది కనుక నేను పదే పదే మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నా.
ఏ ఎటువంటి జాగ్రత్తలు ప్రధానంగా తీసుకోవాలి? ఇటు హెల్త్ పరంగా కానీ, లేకపోతే ఆహార పరంగా కానీ, ఇతర రకాలైన సమస్యలు రాకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా అపోహలు పోకుండా, సోషల్ మీడియాను ఫాలో కాకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే స్వాములు ఆ స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ కిందికొచ్చే అవకాశం ఉంటుంది? స్వామి ఇప్పుడు పంబా నుంచి మనం కొండపైకి వెళ్తుంటాం స్వామి. వర్షము అప్పుడు వస్తుంది, అప్పుడు ఆగుతుంది. దాని టైమింగ్స్ ఉండవు. ఎప్పుడూ పడుతుందని కాదు, ఎప్పుడో ఒకసారి వర్షం అనేది పడుతూ ఉంటుంది. కామన్‌గా అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పడడము, ఆగిపోవడము అలా ఉంటుంది కామన్‌గా. మనకి ఎక్సర్‌సైజ్ ఏం కావాలి అంటే ఆల్రెడీ దేవస్థానం బోర్డు వాళ్ళు వాళ్ళంతా కూడా మెడికల్ క్యాంప్స్ అటు అటు పెడుతున్నారు. మధ్య మధ్యలో మెడికల్ క్యాంప్స్ పెడుతూ ఉన్నారు. అయితే మనం ఏంటంటే మెయిన్ మనం ఫుడ్ స్వామి. ఉమ్, మీరు ఫుడ్ అనేది కంట్రోల్ పెట్టి ఎక్కడ తినకుండా జాగ్రత్తగా వెళ్తే గనక ఫుడ్ పాయిజన్ కాదు, మీకు హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు. మీరు యాజ్ ఏ నియమం, యాజ్ ఏ కండిషన్స్ మన నియమంలో ఏమి నియమాలు ఉన్నాయో అవి పాటించుకుంటూ మీరు దర్శనానికి వెళ్ళండి. మీకు ఎలాంటి ఆటంకాలు కూడా రావు స్వామి. అట్లాగే స్వామి, ప్రతి ఏటా కూడా ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రైవేటు వాహనాలు, ఆ వాహనాల్లో వెళ్ళే వాళ్ళు కొంత ప్రమాదాలు, వీటికి సంబంధించినంత వరకు స్వాములు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? స్వామి ఇప్పుడు మీరు ట్రైన్‌లో ఎళ్తారు స్వామి. ట్రైన్‌లో ఎళ్ళినప్పుడు మీ టికెట్స్ అప్ అండ్ డౌన్ అన్నీ బుక్ అయి ఉంటాయి ఆల్రెడీ. మీరెప్పుడు గాని ట్రైన్ బుక్ చేసినా, ఫ్లైట్ బుక్ చేసినా, వన్ డే ఒక్కరోజు మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వండి స్వామి. హడావుడిగెళ్ళేసి మీరక్కడెళ్ళేసి హడావుడిగెళ్ళి దర్శనం చేసేసుకొని మళ్ళీ వెహికల్స్ స్వామికొచ్చి ఒత్తిడి తేవడము, ఫాస్ట్‌కెళ్ళండి మాకు ట్రైన్ ఉంది, మాకు ఫ్లైట్ ఉంది. అలాంటివి వద్దు స్వామి. ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి సింగిల్ రోడ్ ఉంటుంది. రోడ్ చిన్నగా ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. మనం కూడా సేఫ్ సైడ్ ఉండాలి కాబట్టి వన్ డే గ్యాప్ ఇవ్వండి. మీ దర్శనం తర్వాత మీరు అభిషేకం చేయించుకొని రావాలి కదా! మీకు వన్ డే గ్యాప్ ఉన్నదనుకోండి, మీరు మంచిగా నిదానంగా ఎళ్లి నిదానంగా వచ్చే అవకాశాలు ఉంటాయి స్వామి. సేఫ్‌గా పోయి సేఫ్‌గా రాగలుగుతాం స్వామి. స్వామి అట్లాగే చివరిగా ప్రతి ఒక్కరికి కూడా మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామి కూడా జ్యోతిని చూడాలి, మకర జ్యోతిని చూడాలని కోరుకుంటారు. పెద్ద సంఖ్యలో అప్పుడు వస్తారు కనుక ప్రతి ఒక్కరు అదే సమయంలో అక్కడికి వెళ్ళి జ్యోతిని చూడాలనే ఆలోచనలో ఉంటారు కనుక ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది స్వాములు, నేను చాలామందితో స్వాములతో మాట్లాడినప్పుడు ఆ టైంలో అక్కడికి వెళ్తే మంచిది, మేము జ్యోతిని చూసే అవకాశం ఉంటుంది, అదే మాకు చాలా ఇష్టం అని చెప్తారు కనుక పెద్ద సంఖ్యలో అక్కడికి రావడం కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా? అవును స్వామి. ఇప్పుడు అది ప్లేస్ అనేది మీకు జ్యోతి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఒకటేసారి 4,00,000, 5,00,000 మంది, 6,00,000 మంది వచ్చేస్తారు జనాలు. కాకపోతే ప్లేస్ అనేది కన్సెంట్రేట్ స్వామి. చిన్న ప్లేస్ కదా! ప్లేస్ అనేది పంబా ఒకటి, పెరియానవట్టం ఒకటి, హిల్ టాప్ ఒకటి, అపాచీ మేడ, ఓకే. శబరిమల, సన్నిధానం, పులిమేడ ఈ ప్రాంతాల్లో నుంచి మనకి జ్యోతి కనబడుతుంది స్వామి. ఈ ప్లేస్‌లోనే 4,00,000 గాని, 5,00,000, 6,00,000 ఎంతమంది జనాలొచ్చినా సరే ఈ ల్యాండ్‌లోనే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి చూడాలన్నమాట. ల్యాండ్ అనేది కంటెస్టెడ్ అనమాట. ల్యాండ్ పెంచనీకి రాదు. తర్వాత ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనం డీప్‌గా లోపటికెళ్ళలేము. ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఏదైతే కండిషన్స్ ప్రకారంగా వాళ్ళైతే ప్లేస్ చెప్తారో, ఆ ప్లేస్‌లోనే మనం కూర్చొని జ్యోతి చూడాలి. అది కండిషన్ అక్కడ ఉంటుందనమాట. కాబట్టి ఆ దర్శనంకెళ్ళే వాళ్ళు ఎళ్ళొచ్చు నో ప్రాబ్లమ్. కానీ సేఫ్ సైడ్ అంటే వాళ్ళు చూపించిన ప్లేస్‌లలోనే మనము ఎళ్లి కూర్చొని జ్యోతి చూసి, దర్శనం చేసుకొని ప్రశాంతంగా రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే స్వామి, చాలామంది స్వాములు వెళ్ళేటప్పుడు కన్యాస్వాములని వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న పిల్లల్ని కూడా కొంతమంది తీసుకొని వెళ్ళి ఇబ్బంది పడుతున్నట్టుగా కొంత మనకు కనిపించింది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజానికి పిల్లల్ని తీసుకొని అక్కడ పోవచ్చు, ముఖ్యంగా కన్యాస్వాములను తీసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. వాళ్ళు మాల వేసుకోవట్లేదు కానీ ఆ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం కొంతమంది చేస్తున్నట్టుగా ఈ మధ్య కనిపిస్తుంది. స్వామి ఇప్పుడు ఇక్కడ శబరిమలలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, అక్కడ కేరళ పోలీసు. అయితే ఇదివరకు ఏముండేదంటే మొత్తం కేరళ పోలీసే ఉండేదక్కడ. అప్పుడు వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండేది. అంటే వాళ్ళకి హిందీ గూడా వచ్చేది కాదు ఆ సందర్భాల్లో. ఇప్పుడు ఉమ్, హిందీ వస్తుంది మనకు కొద్దిగా. ఇదివరకు ఉమ్, హిందీ వచ్చేది కాదు. ఉమ్. తర్వాత వాళ్ళేం చేశారంటే కన్సల్టింగ్ మన తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ కన్సల్ట్ అయ్యి కొంతమంది కానిస్టేబుల్స్‌ని వాళ్ళు ఆ సమయంలో పిలుచుకోవడం జరుగుతుంది. ఓహో. అంటే మన తెలుగు వాళ్ళు గూడా అదే అక్కడ అదేలే. కానిస్టేబుల్‌గా ఉమ్, నియమిస్తున్నారు ఇప్పుడు. ఉమ్. ఇప్పుడు నియమిస్తున్నారు స్వామి. ఓకే. ఇదివరకు లేదు. ఇప్పుడు నియమిస్తున్నారు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి, ఇప్పుడు ఈ స్వామికి ఏమి ఇబ్బంది ఉందో ఆయన ఈయన తెలుగులో చెప్తాడు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అవును. అందు సందర్భంగా ఇప్పుడు గవర్నమెంట్ మాట్లాడేసుకొని వాళ్ళొక అండర్‌స్టాండింగ్‌కొచ్చారు. కొంతమంది పోలీస్‌ని అనేది వాళ్ళు జ్యోతి సమయంలో తీసుకుంటున్నారు స్వామి. తెలంగాణ నుంచి కొంతమంది, ఆంధ్ర నుంచి కొంతమంది పోలీసు వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు తీసుకొనొచ్చే వాళ్ళు గూడా, వీళ్ళు ఏం జేయాలంటే స్వామి, జ్యోతికి గాకుండా ఏప్రిల్, మే, జూన్, ఉమ్, జులై ఎవ్రీ మంత్ మనకి 5 డేస్ టు 10 డేస్ టెంపుల్ ఓపెన్ ఉంటుంది స్వామి. అప్పుడు జూషినా అయ్యప్పనే, ఇప్పుడు జూషినా ఉమ్. అయ్యప్పనే. మనమేందంటే అప్పుడు పెట్టుకున్నామనుకోండి యాత్ర, మీ పిల్లలకి ఏమి ఇబ్బందుండదు, మీకు ఇబ్బందుండదు. అయ్యప్ప స్వామి దర్శనం మంచిగా జేసుకొని మీరు రిటర్న్ రావడానికి అవకాశం ఉంటది.
థ్యాంక్ యూ రాజేష్ స్వామి. మొత్తానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. శబరిమలకు వెళ్ళే స్వాములు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అనేక అపోహలు వస్తుంటాయి, అనేక అంశాలు సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ వాస్తవికంగా అక్కడ అధికారులతో సమాచారం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కూడా అక్కడ తెలుగు మాట్లాడే అధికారులను కానీ లేకపోతే పోలీస్ సిబ్బందిని కూడా నియమించిన నేపథ్యంలో ఏ సమస్య వచ్చినా కానీ అక్కడ పోలీసులతో మాట్లాడే అవకాశం ఉంటుంది కనుక ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జ్యోతి దర్శనం చేసుకోవాలనే ప్రయత్నించొద్దు. మిగతా సమయాల్లో కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని ఏదైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి దగ్గరికి వెళ్తున్నామో అదే భక్తి శ్రద్ధలతో తిరిగి కూడా ఇంటికి గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి గురుస్వాములు సూచిస్తున్నారు.